ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మారు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుడిని కనపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో ఆశీర్వాదకరంగా నడిపించిన మన ప్రభు ఈ 2026వ సంవత్సరం కూడా మనల్ని అందరినీ దీవెనకరంగా నడిపించాలని నా ఆశ. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహిస్తున్న పెంతెకోస్తు క్రైస్తవ మహాసభలు మండపేట ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించారు. అద్భుతమైన ఏర్పాట్లు ఇక్కడ నిర్వహించబడతా ఉన్నాయి. దేవుడు తన మితిలేని ప్రేమను కనుపరుస్తూ మనల్నందరినీ సురక్షితంగా మరొక నూతన సంవత్సరంలోనికి నడిపించిన ఈ సందర్భంలో జనవరి 23 నుండి ఫిబ్రవరి 1 వరకు 10 రోజులు దేవుడు మనకిచ్చారు. ఈ అద్భుతమైన 10 రోజుల ఈ సభలలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఆరాధన, దైవవాక్య సందేశాలు, అద్భుతమైన ప్రార్థనలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అనేక ఆశ్చర్య కార్యాలు ఈ సభల ద్వారా దేవుడు జరిగించబోతున్నారని దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అద్భుతమైన ఏర్పాట్లు ఇక్కడ చేయబడుతున్నాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతి ఏర్పాట్లు ఉన్నాయి. అందరికీ భోజన సదుపాయాలు ఉన్నాయి. చక్కటి ఏర్పాట్లు దేవుడు అనుగ్రహించారు. మునుపెన్నడూ లేనంత విశాలమైన ప్రదేశాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ 10 రోజుల సభకు అద్భుతమైన దైవజనులను దేవుడు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రదర్ అనిల్ కుమార్ గారు ఈ సభల్లో చివరి 2 రోజులు మనతో ఉండడానికి దేవుడు వారిని సిద్ధపరిచారు. మిగతా దైవజనులందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నారు. వారు కూడా ఎన్నో ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. అద్భుతంగా ఈ కార్యం దేవుడు జరిగించబోతున్నారని వారి మాటలు వింటున్నప్పుడు నా హృదయం పులకించింది. మీ అందరికీ ప్రత్యేకంగా నేను ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ఇది నా వ్యక్తిగత ఆహ్వానం అనుకోనండి. అందరూ రండి, వచ్చి దేవుని మహిమను చూడండి. దేవుడు మిమ్మను దీవించును గాక.